ఏంటి తిరిగి కొట్టిండు? కోడిపిల్ల కాలు గోందేయ్యా అవపడతలేదు. ఎట్లా ఎందుకు తిరిగి కొట్టిండు? కొట్టిండు వాళ్ళ మా ఇల్లు ఇగో ఇట్లా పెళ్లి వాటి పడిలు వాడుకున్నాం. మా ఇల్లు బయట కట్టేస్తారు. ఆ గడ్డి బయట కాడిపోయి గడ్డి బయట గడ్డి వేస్తే గడ్డిగా ఉంటుంది. ఆ వస్తువుని కట్టి తీసుకొని అట్లే కూర పట్టుకోండి. ఇప్పుడు ఆడి తీసుకొచ్చిన నేను చూడకుండా ఏమో మరి ఏమో వచ్చిందో చూడండి. వాడిని మేము ఎట్లా అంటాం, పండ్ల తోడు మేము ఇద్దరం ఆడనే ఉన్నాం. మిగల వాళ్ళం మేము చూస్తుంటేనే. ఇప్పుడు ఆ కోడిని ఆడి తీసుకొచ్చినావు, ఇప్పుడు ఈడికే పోలీస్ స్టేషన్. ఇప్పుడు ఏం చేయాలి కోడి మీద? ఏం చేస్తారంటే ఏం చేస్తారు, నవ్వు వస్తుంది కదా ఈ సార్లకు. మా పరిస్థితి ఏమో ఇట్లుంది, వాళ్ళకు నవ్వు వస్తుంది. ఎందుకు వచ్చింది కోడి, ఏమిటి వచ్చింది కోడిని? కోళ్ళు ఉండవు ఆ ఊరు అన్నప్పుడు ఉంటాయి. మరి ఫసలన్నా చేయం తింటే ఆడ కట్టేస్తారు. ఆ చిన్న పాయమాలు కట్టిస్తుంటారు. మరి ఈ కోడి కూడా మరి ఆ పాయమాలు కట్టించుకోక ఇరగొట్టిండుగా. అంటే దానికి దండగా కట్టిమంటావా, కేసు పెట్టమంటావా? దండగా నాకు దండు వద్దే వద్దు. దానికి ఒక శిక్ష ఎందుకు కొట్టిండు, ఏమిటి కొట్టిండు, మళ్ళీ ఈ పాప పాలు పెరుగుకోకుండా మా జోలికి రాకుండా కేసే పెట్టాలి. దానికి ఎందుకు నాకు దండగా దళగవాడ అని దండగా నాశనం అయిపోయింది అని దండగా మూడు నష్టం కానీ మాకు ఆ దండగా. సరే పొద్దున